ఓకే. దీనికి మనం ఇప్పుడు ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం చూసాం కదా! ఇప్పుడు మనకి ఏ స్కిల్స్ కావాలని కూడా మనం నేర్చుకున్నాం. ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్, ఎంబెడెడ్ సి మైక్రో కంట్రోలర్, యూఆర్ట్, ఎస్పీ ఈ ప్రోటోకాల్స్ అని చెప్పాను కదా! ఇవి మన ప్రోటోకాల్స్. ఆహ్, హ్మ్. ఓకే. ఇప్పుడు మనం చూస్తే ఓకే. లేజర్ పాయింట్ ఇవి మనకు ఇవి లాంగ్వేజెస్. ఓకే. మనం మనం మన యూజర్ మనం హోమ్ అనమాట. హోమ్‌కి డైరెక్ట్‌గా ఇప్పుడు ఏమైనా యానిమల్స్ ఇవి ఉన్నాయనుకోండి, హోమ్ అని చెప్తే కొన్ని వింటాయి. హోమ్ అని చెప్పుకుంటూ వింటాయి. కానీ మన మైక్రో కంట్రోలర్ అనేది చెప్పడానికి మన ఉద్దేశ్యం దానికి చెప్పడానికి ఒక లాంగ్వేజ్ కావాలి. మనకి ఎలాగైతే తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలా ఉంటున్నాయో దానికి కూడా ఒక లాంగ్వేజ్ అనేది మన భాష వాటికి చెప్పడానికి లాంగ్వేజ్. దాన్ని మనకు సి ప్రోగ్రామ్ ఎంబెడెడ్ సితో మనం లాంగ్వేజ్‌తో చేస్తాం. మైక్రో కంట్రోలర్. దీని గురించి మనం ఇవన్నీ స్కిల్స్ మనం నేర్చుకోవాలి. ఇవి మనకి యూఆర్ట్, ఎస్‌పిఐ, ఐటీసీ, క్యాన్ ఇవన్నీ ప్రోటోకాల్స్ అనమాట. ఆర్టీఓఎస్ అనేది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ యూ నో అబౌట్ ది ఆర్టీఓఎస్ దెన్ ఇట్స్ గుడ్. తర్వాత ఎంబెడెడ్ డీబగ్గింగ్ ఇవన్నీ చేయొచ్చు. ఒక బిగినర్‌గా ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకే. మీరు ఇవన్నీ చూసి ఒబ్బో అని కంగారు పడకుండా మనం డోంట్ వర్రీ. మీరు బిగినర్ అయినా సరే మనం ఈ ఏవైతే టాపిక్స్ అన్ని స్కిల్స్ రిక్వైర్డ్ ఉన్నాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం ఈ ఛానల్లో నేర్చుకుంటాం. ఓకే. ఇది ఇప్పుడు ఇంతవరకు మనం నేర్చుకున్న దాంట్లో ఒకటి క్విజ్ ఏంటంటే విచ్ ఈస్ ది ఎంబెడెడ్ సిస్టమ్ ఇన్ బిలో ల్యాప్టాప్, వాషింగ్ మిషన్, డెస్క్టాప్, గేమింగ్ పీసీ ఇవన్నీ దీంట్లో ఈ నాలుగిట్లో ఏది మనకి ఎంబెడెడ్ సిస్టమ్ అనేది నాకు కామెంట్ చేయండి. దీంట్లో మనం ఒకసారి సమ్మరీ చూసుకుంటే ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామని చూసుకుంటే ఓకే. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీకు కామెంట్ చేయండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం ఫ్రమ్ దిస్ అంటే ఒకటి ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి నేర్చుకున్నాం, దాని కాంపోనెంట్స్ నేర్చుకున్నాం, ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం, అప్లికేషన్స్, కెరీర్ ఆపర్చునిటీస్ నేర్చుకున్నాం. ఓకే. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం రూపొందించిన ప్రత్యేక కంప్యూటర్. దిస్ ఇస్ ద వన్ లైన్ సెంటెన్స్ ఫర్ వాట్ ఈస్ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే. మనం క్విజ్ కూడా మీరు ఇక్కడ ఇచ్చాను. క్విజ్ కూడా మీరు దానికి ఆన్సర్ ఏంటని కామెంట్లో రాయండి. నేను నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, కెరీర్ గైడెన్స్ గురించి ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మాధవరావు. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లెర్న్, బిల్డ్, ఇన్నోవేటివ్ అండ్ గ్రో.